రైల్వే ఫ్లైఓవర్లో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీఓ నాగసంతోషి అనుష తెలిపారు. గురువారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో భూములు కోల్పోతున్న రైతుల నుంచి వారి పట్టా డాక్యుమెంట్లను పరిశీలించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లికి వెళ్లే మార్గంలో త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్పై వంతెన వస్తుందన్నారు. ఇందుకోసం 4 ఎకరాల భూమిని సేకరించామన్నారు. అక్కడక్కడ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. వీరిలో నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆమె వెంట తహసీల్దార్ రమాదేవి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, విఆర్ఓలు శ్రీనివాసులు, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం మనుబోలు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోనే అవార్డ్ ఎంక్వైరీకి వచ్చాం. ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది ఎల్సీ గేట్ 102 అనేది మనుబోలులో గూడూరు నుంచి మనకి మనుబోలు వెళ్ళే ఈ రైల్వే రూట్. ఇక్కడ ఎల్సీ గేట్ రిమూవ్ చేసి మనం ఆర్ఓబి కడుతున్నాం అన్నమాట, రైలు ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. సో దీనికి సంబంధించి నేను డిసెంబర్ ఎండింగ్న ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది రైల్వే ఆఫీషియల్స్తో. అసలు ఎందుకు ఎల్సీ గేట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి దాని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకొని రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కట్టడానికి అనేది ప్రతిపాదించారు. అలానే రైల్వే సిబ్బందితో పాటు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదనలన్నీ ముందు తీసుకెళ్ళి అవార్డ్ ఎంక్వైరీ ఈరోజు నోటిఫికేషన్ అనేది 3 జనవరిన వచ్చింది. సో ఆ సర్వే జరిగింది టీం ద్వారా, రైల్వే అండ్ మన రెవెన్యూ సిబ్బంది ద్వారా. ఈ రోజు మన అవార్డ్ ఎంక్వైరీలో అంటే అసలు పట్టాదారులు ఎవరు ఉన్నారు, డీకేటీ పట్టా లేకపోతే గవర్నమెంట్ భూమా, ఎవరెవరిది ఎంతెంత పోయింది, వాళ్ళందరికీ కూడా నేను సమావేశంలాగా నిర్వహించి వాళ్ళకి స్వయంగా ఎంత రేటు మీకు వాళ్ళ కంపెన్సేషన్ వస్తుందని, ఎక్కడ ఏముందని, ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ పట్టాదారు పేరు మేమేమైనా తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. సో అలాంటివి ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్. కానీ ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది రేపు పొద్దున మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ అవార్డ్ ఎంక్వైరీ. ఇందులోనే మనకి అబ్జెక్షన్స్ ఎవరైనా ఏదన్నా సరే అంతా కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ అనేది మనకి ఈ అవార్డ్ ఎంక్వైరీ ద్వారా వస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లోనే మనుబోలు దాన్ని రావడం జరిగింది. దీని తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఇంకా ఎక్కువ రీతిలో జరుగుతాయి అంటే 1-2 అబ్జెక్షన్స్ అంటే ఓకే మనం సార్ట్అవుట్ చేయవచ్చు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. దానికంటే ఎక్కువ అయితే నేనే స్వయంగా మన టీంని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇక్కడైతే ఎల్సీ గేట్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడే మా సర్వే టీం ద్వారా నేను కొలతలు వేయించి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మెయిన్ సబ్జెక్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.